మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొమినికన్ రిపబ్లిక్ లో ఘోరం చోటు చేసుకుంది. లా రొమోనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో రన్వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఓ అమెరికన్ రిజిస్టర్ ప్రైవేట్ బిజినెస్ జెట్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్, కో పైలట్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే హిగువే నగర పరిధిలోని లా రొమోనా ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానాన్ని రన్వేపై సురక్షితంగా దించేందుకు పైలట్లు చేసిన ప్రయత్నం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిన సదరు బిజినెస్ జెట్ రన్వేపై పక్కకు దూసుకువెళ్లి క్షణాల వ్యవధిలోనే పెద్ద శబ్దంతో పేలిపోయింది. విమానం ఇంధన ట్యాంకర్లకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లోనే విమానమంతా మంటలు వ్యాపించి నిప్పుల మాదిరిగా మారింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్పోర్ట్ ఫైటర్లు, అత్యవసర రెస్క్యూ బృందాలు క్షేత్రస్థాయికి చేరుకొని రసాయన ఫోమ్ నీటితో మంటలను అదుపు చేయడానికి శ్రమించాయి. అయితే అప్పటికే విమానం పూర్తిగా ధ్వంసమవటంతో లోపల ఉన్న ఇద్దరిని కాపాడలేకపోయారు. ఈ విమాన ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులపై డొమినికన్ రిపబ్లిక్ విమానయాన అధికారులు తక్షణ విచారణకు ఆదేశాలు ఇచ్చారు.